ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పి ఒక వరవడి తీసుకొస్తున్నదానికి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రోజు స్టూడెంట్స్ ది అంటే పాసింగ్ అవుట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళది మీకంతా కూడా మంచి ఫ్యూచర్ ముందుంది. మీరంతా కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలి. మీకు రేపు రోజు ఒక సమాజంలో ఒక పేరున్న పౌరుడు, అలాగే మీ అందరికీ రెస్పెక్టబుల్ పొజిషన్స్ లో ఉండాలి. అంటే మంచి విద్యావేత్తల కింద తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ మనకి. మీరు రేపు రోజు మంచి ఆఫీసర్లు గానో లేకపోతే లాయర్లు గానో మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ లో మీరు బాగా సక్సెస్ఫుల్ కావాలి. దానికి ఒకటే ఒక సిద్ధాంతం, ఫెయిల్యూర్ అనేది మనిషికి అందరికీ పాతది. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఉండడు. కానీ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా నమ్మిన దాని మీద ఏమాత్రం కూడా మీరు విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తుంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది అదే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఏ రోజు కూడా నిరుత్సాహపడకండి. మీ ప్రయత్నం అనేది ఏ రోజు మానకండి. ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి కాకపోతే నాలుగోసారి ఖచ్చితంగా విజయం అనేది మీకు వస్తుంది. మీకు ఆ విజయం ఓటమిలో వచ్చే విజయం నిజంగా చెప్పాలంటే చాలా గొప్పది. అన్ని ఊరికే వచ్చే దాని వాల్యూ మీకు తెలియదు. కష్టపడి సాధిస్తే దాంట్లో ఉన్న అనుభూతి కానీ దాంట్లో ఉన్న గౌరవం కానీ చాలా ఎక్కువ. మీకు ఒక సోదరుని చెప్తా ఉన్నా, మీ అందరూ అంటే నగిరి కాన్స్టిట్యున్సీలో మీరందరూ పైకి వస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడనో లేకపోతే ఒక మంచి లాయర్ ఉన్నాడనో లేకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అదే మా వార్డు అందరూ ఉన్నాడని చెప్పేసి చాలా ఈ మధ్యకాలంలో ఆఫీసర్ కలుస్తుంటారు మన నగిరిలో కూడా. మొన్న అస్సాం పోతే అస్సాంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆడిపోతే ఐఏఎస్ ఆఫీసర్. అంటే మన నగిరి నమ్మడానికి కష్టం అనిపించింది. అంటే మన నగిరిలో కూడా ఏకాంబర్ కుప్పం నుంచి 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 2, ఒకటి తమిళనాడు ఒకటి అస్సాం కాడ. అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ పెరిగి ఇక్కడ నుంచి పరీక్షలు రాసి వాళ్ళు అంత దూరం పోయారు. అంటే మీరు ఏమాత్రం కూడా తీసుకోవాలి. ఇంకా కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవాళ ఆ రోజుకి ఈ రోజుకి చాలా మెరుగుపడ్డాయి. ఇవాళ మీకు ఒక మంచి అవకాశము, మంచి ప్లాట్ఫాము, మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం సఫలీకరం అవుతుంది. మీరు కొద్దిగా దృష్టి, ఇంట్రెస్ట్, డెడికేషన్ పెడితే మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం అయితే